నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. వెల్కమ్ టు యోయో టీవీ. ఎమ్మెల్సీ ప్రచారంలో అభ్యర్థులను ప్రకటించడంలో కావచ్చు, ప్రచారంలో కావచ్చు, సభలు నిర్వహించడంలో కావచ్చు బీజేపీ పార్టీ మిగతా పార్టీల కంటే చాలా చురుగ్గా వ్యవహరిస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఓటర్స్ను తమ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్తామనేది చాలా సభల ద్వారా ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం మనమైతే కరీంనగర్ పట్టణంలో సంకల్ప యాత్ర ఘనంగా నిర్వహిస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా కొనసాగిస్తున్నారని. మేడం నమస్తే. ప్రచారం ఎలా కొనసాగుతుంది? గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఏమంటున్నారు? గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఏమంటున్నారు అనడానికి నిదర్శనం ఈరోజు కరీంనగర్ జిల్లా ఈ కరీంనగర్ గడ్డ మీద ఈరోజు ఏకమై గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ వేలాది మంది ఈ సభలో పాల్గొన్నారంటేనే అర్థమవుతుంది. ఈరోజు ఎవరు ఏం చెప్పినా ఏదేమైనా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మా గెలుపు ఖాయమైంది, కానీ మెజార్టీ కోసం మాత్రమే మేము ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. మేడం చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జనరల్గా చూస్తే అధికార పార్టీకి ఫేవర్గా ఉండే అవకాశాలు ఉంటాయి ఫలితాలు. సో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే అసలు దానికంటే టైం వేస్ట్ చేసుకోవడం ఇంకొకటి ఉండదు. ఈరోజు ఢిల్లీలో చూసినాం, కాంగ్రెస్ పార్టీ ఖతం, కాంగ్రెస్ పార్టీ కలుషితమైపోయినటువంటి పార్టీ అని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి హస్తం ఖతం. ఈరోజు పువ్వు వికసితం అనేది విధంగా ఢిల్లీలో కానీ గల్లీలో కానీ ఎక్కడైనా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడానికి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అనడానికి నిదర్శనం. మరి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఈరోజు జరిగిన ఈ సంవత్సరం లోపల సరే రాష్ట్రం వరకే తీసుకున్నా, మనకు ఢిల్లీ వద్దు గల్లీయే ముద్దు అంటే గల్లీలో తీసుకున్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏం చేసింది, ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈరోజు అమలు చేసింది. ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఈరోజు నిరుద్యోగ వృత్తి ఎక్కడిచ్చిండ్రు? వాళ్ళు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం అసలు నోటిఫికేషన్స్ టైం టు టైం వస్తున్నాయా? నిరుద్యోగులు ఇంకా నిరాశగానే ఉన్నారా? గత 10 సంవత్సరాలు చూసుకున్నట్టయితే పేపర్ లీకులు కావచ్చు, ఈ 10 సంవత్సరాల్లో ఎటువంటి నోటిఫికేషన్ లేకపోవచ్చు, గ్రాడ్యుయేట్స్ అన్ని జాబ్స్ అన్ని పెండింగ్లో ఉండడం చూసాము. ఇప్పుడు ఆ 10 సంవత్సరాల్లో ఉన్నది వీరు వచ్చి కూడా ఆల్మోస్ట్ 14 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆ స్పీడప్ ఎందుకు చేయట్లేదు? గత 10 సంవత్సరాలలో కనీసము పెడుతున్నామని లీక్ అయినాయి అని ఏదైనా కనీసం దాని గురించి చెడ్డగానో మంచిగానో మాట్లాడమని చేసిరు. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఊసే ఎత్తకుండా ఈరోజు తొక్కి పడేసి ఈరోజు దాని గురించి నిరుద్యోగుల గురించి కానీ ఎక్కడ కూడా జాబ్ క్యాలెండర్ గురించి కానీ ఎక్కడ కూడా మాట్లాడకుండా మేమేదో చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు. నిజంగా అభివృద్ధి చేస్తే మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లలోనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ఈరోజు 50% మేము గెలిచినాం. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎలక్షన్ వచ్చినా ఢిల్లీలో అయినా గల్లీలో అయినా భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలోకి వస్తుంది. గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం. ఈరోజు ప్రజలు డిసైడ్ అయిపోయారు. ఎక్కడైనా యువత ఈరోజు కాంగ్రెసా అని కూడా మాట్లాడే పరిస్థితి లేదు. హస్తం అంటే వ్యస్తం అనేది, హస్తం అంటే మొత్తము హస్తం అంటే ఏంది అనే పరిస్థితికి వచ్చింది. హస్తం హస్తగతం అయిపోయింది, హస్తం వ్యవస్థ లేదు. ఈరోజు అంటే ఢిల్లీలో కూడా కనీసం ఖాతా కూడా తెరవనట్టు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకునే పరిస్థితిలో ప్రజలు లేరు, మేము లేము. తప్పకుండా ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గారు గెలుపు ఖాయమైపోయింది. దానికి నిదర్శనం ఇదే. కాకపోతే మెజార్టీ కోసమే ముందుకెళ్తున్నాం. ఈరోజు అంజిరెడ్డి గారిని గెలిపిస్తే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 4 ఉమ్మడి జిల్లాల గొంతుకగా మండలికి వెళ్తారు. ప్రజల ఉద్యోగాల మీద, ప్రజల నిరుద్యోగ వృత్తి మీద, జాబ్ల మీద ఈరోజు ఇస్తున్నటువంటి వాళ్ళ శాలరీస్ విషయంలో గొంతెత్తి మాట్లాడే ప్రశ్నించే గొంతుగా ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
మేడం, బీజేపీ పార్టీ అంజిరెడ్డి గారి గెలుపు ఖాయం, కేవలం మేము మెజారిటీ కోసమే చూస్తున్నామని సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి గారు చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.